ఎరా ఏమైంది ఇంటర్వ్యూ? నేను అన్నిటికీ బాగానే ఆన్సర్ చేశాను నాన్న. లాస్ట్ రౌండ్ వరకు కూడా వెళ్ళాను. కానీ ఎవరో రికమెండేషన్ క్యాండిడేట్ అంట, అతనికి ఇచ్చేశారు. హెచ్ఆర్ కూడా నాకున్న స్కిల్స్కి జాబ్ నాకే రావాలని తెగ ఫీల్ అయిపోయింది తెలుసా. పోన్లే, నీకు టాలెంట్ ఉంది కదా, ఇవాళ కాతే రేపు వస్తుంది ఉద్యోగం. సర్లే. సరే నాన్న. అబ్బో పోవే. పోరా. రేయ్, ఈరోజు మీ పెద్ద తాత పోయిన రోజురా. మన ఫ్యామిలీ గ్రూప్లో అందరూ మెసేజ్లు పెడుతున్నారు. ఒకసారి ఎట్రా. నేను కూడా మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఏం పెడితే బాగుంటుందో చూడు. ఏందన్నా వీళ్ళందరూ వేస్ట్ నాన్న, తెలుగులో పెడుతున్నారు, మనం ఇంగ్లీష్లో పెడదాం. ఆర్ఐపి ఇది సరిపోతుంది అన్న సింపుల్గా. ఆర్ఐపి అంటే ఏంట్రా? రెస్ట్ ఇన్ పీస్ అని. అంటే ప్రశాంతంగా పడుకోండి పెద్ద నాన్న. చనిపోయినోడిని ప్రశాంతంగా పడుకోమని మనం చెప్పేది ఏంట్రా? అదంతే నాన్న. అదిగో ఆ పక్కన ఏడు సింబల్ పెట్టు. ఇవేనా? అవే అవే చూడు, కళ్ళలో నీళ్ళు వస్తున్నట్టు ఎలా ఉన్నాయో అవే పెట్టి. నొక్కేస్తున్నా. నొక్కి నొక్కి. నాన్న నువ్వేంటి తాతగారి చౌకి హ్యాపీగా ఫీల్ అవుతూ మెసేజ్ పెట్టావు? అయ్యో, అలా ఎందుకు పెడతానమ్మా? ఇదిగో కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నట్లేదు. అయ్యో నాన్న, అవి లాఫింగ్ సింబల్స్ నాన్న, అలా పెట్టకూడదు. చూడండి అందరు ఎంత తేడాగా రిప్లై ఇస్తున్నారో. ఏంట్రా ఇది? ఏదో సరదాకి. చావు విషయంలో సరదా ఏంట్రా సైకో వెధవా? ఒరే, నువ్వు తిట్లు తినకుండా ఒక్కరోజు కూడా ఉండవే. ఛీ! అమ్మా నువ్వు చూడమ్మా ఇది. సరే నాన్న. ఏం చేసిన పెట్టి చూడవుతుంది.